ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో యూ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రశాంత్, యా సార్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది. అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది. అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి? లేదండి, అంటే ఇనీషియల్లీ వి థాట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి. అంటే అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఫైట్ దేర్. చాలా రొటీన్ ఉంటుంది కదా, అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి, చేసినంత పోద్ది. బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి. ఐ వాంటెడ్ టు ఎండ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ exposed, then the story was ended there. So there is no point me extending for any X factors. సో స్టోరీకి జెన్యున్ ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకు వెళ్ళాం. మేబీ చాలా పేసీకి ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల చాలా మంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 minutes ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 5 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 hour 9 minutes ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంత ముందు వేరే ఏమైనా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే. అందుకే షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా. పేపర్ మీద అనుకున్నామండి అవి చాలా సార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఇస్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్ అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. There's a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ఈ సినిమా ఫస్ట్ రావడం, జనాలకి నచ్చడం, ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ సార్ మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక 1 week ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది. అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేదని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదని, అంటే ఇనీషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరీ అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది. యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా. ఓకే, ఇప్పుడు మీకే సార్ అది ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, చాలా మంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే? అసలు కావాలని చేసింది కాదండి, బట్ అదే మీ అలా అనిపించిందంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సిగ్గుపడుతున్నాయి ఇన్ఫాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం, చెయ్యి పోకిరి ఇంట్రొడక్షన్ లో ఉంటది కదా, మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో. మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అదే కరెక్టే కదా అని అనిపించింది. అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా? ప్రశాంత్ గారు, ఇక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఒక సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా ఎట్లా ఉంటుంది? అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది.
మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు పొజిషన్ని చూడట్లా, మేయర్ అని దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నానంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి ఒకరు బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకరు తక్కువ ఉంది అనుకోండి, ఒకరు ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు. ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడు తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇంటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా వీడి మాట వినాలనేది కానీ, ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకునేది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టుకో అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుతున్నారు, కెమెరాల ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ, రాహుల్ గారు, కార్తికేయ సార్ మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజ వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు.